కాఫీ నట్స్ మార్నింగ్ డ్రింక్స్ అవన్నీ మామూలే, అవన్నీ ఏం నేను రికార్డ్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే ఫ్రూట్ బ్యాటా చేయా కంఫర్టబుల్గా ఉండాలంటే దేని మీదైనా వేసుకోవచ్చు కదా. కాస్త లూజ్ టీషర్ట్ వేసినా సాసర్ ఎక్కడ ఉందా అని చూస్తున్నాను, బట్ నాకు ఎందుకో స్వెటర్స్ కావాలనిపించింది. సరే కదా అని తీసుకున్నాను. ఇదనమాట సింపుల్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కుతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి సండే ఫుల్ డే వ్లాగ్ అయితే మీరు చూస్తారు. ఇప్పుడైతే నేను లంచ్ ప్రిపరేషన్ దగ్గరకు వచ్చేసానులేండి. మార్నింగ్ ఏం రికార్డ్ చేయలేదు, చలి బాగా ఉండడం వల్ల. యాజ్ యూజువల్ సండే కాబట్టి కొంచెం రిలాక్స్డ్గా లేట్గా అయితే నిద్ర లేచాం. ఇంకా కాఫీ నట్స్ మార్నింగ్ డ్రింక్స్ అవన్నీ మామూలే, అవన్నీ ఏం నేను రికార్డ్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే ఫ్రూట్స్ తిన్నాను, కానీ మా వాళ్ళిద్దరికి చీజ్ ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను. ఇంకా తర్వాత వంట దగ్గరకు వచ్చేసాను. ఈరోజు ఏం బిర్యానీ స్టార్టర్స్ అని హైఫైగా స్పెషల్ రెసిపీస్ దగ్గరికి వెళ్ళకుండా సింపుల్గా లంచ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి నార్మల్ రైసే పెట్టేస్తాను. నార్మల్ చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై అయితే చేయమన్నారు. రసం ఎలాగో ఉంటుంది. సో ఈరోజు మీ అందరితో ఒక మంచి, మనం హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు సింపుల్గా రసం చేసుకున్నా సరే, అది మీరు లాస్ట్లో ఒక ముద్దలో వేసుకొని తిన్నా ఓకే, లేదా ఒక చిన్న బౌల్ తాగగలిగినా ఓకే. మంచిగా డైజెషన్కి అయితే హెల్ప్ చేస్తుంది వాము రసం. నేను రెగ్యులర్గా మా అమ్మాయికి చేస్తూనే ఉంటాను. మీరు కూడా పిల్లలకి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పెడుతూ ఉండండి, చాలా మంచిది. వాళ్ళు రైస్లో తిన్నా ఓకే, మీరైనా సరే లాస్ట్లో ఒక ముద్దలో వేసుకొని తిన్నారంటే మంచిగా డైజెషన్కి హెల్ప్ అవుద్ది. హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు పర్టికులర్గా నాన్ వెజ్కి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది కూడా రెసిపీనా అనిపిస్తుంది, కానీ తెలియని వాళ్ళ కోసం, కొత్తగా ఇప్పుడిప్పుడే కుకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం, ఎక్స్పర్ట్స్కి మనం ఏం చెప్పక్కర్లేదు. వాళ్ళన్నీ ఈవెన్ నాలాగే వంట చేస్తూ చేస్తూ మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, కుకింగ్లో మీరే బోల్డ్ అన్ని మోడిఫికేషన్స్ చేసుకొని కొత్త కొత్త టేస్ట్లు అయితే ఎంజాయ్ చేయొచ్చు. కానీ ప్రాబ్లం అంతా బిగినర్స్తోనే. సో అలాంటి క్యూట్ లవ్లీ సిస్టర్స్ చాలామంది మన ఛానల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అన్నమాట. ఎప్పుడన్నా సండే హెవీగా లంచ్ చేస్తే ఈ రసం ఒక బౌల్ తాగండి, లేకపోతే కొంచెం తినండి. అది షేర్ చేస్తాను. నా స్టైల్లో చికెన్ ఫ్రై కూడా చూపిస్తా. చికెన్ కర్రీ ఆల్రెడీ చాలాసార్లు చూసాం కాబట్టి ఆ రెసిపీ రికార్డ్ చేయను, కానీ రసం అండ్ చికెన్ ఫ్రై చూపిస్తా నా స్టైల్లో. ఇదొక స్టైల్ ఆఫ్ చికెన్ ఫ్రై అంతే. ఇంకా చికెన్ పెప్పర్ ఫ్రై, చికెన్ గీ రోస్ట్, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ ఫర్దర్ చూద్దాం స్లోగా. వింటర్ అంటేనే మంచిగా ఏమైనా చేసుకొని తినాలనిపిస్తుంది కదా. సో వారానికి రకం చేసుకొని ఎంజాయ్ చేసేద్దాం. ఈ రోజుకైతే చికెన్ ఫ్రై చూసేద్దాం. నేను ముద్ద మసాలా అయితే రెడీ చేసి పెట్టేశాను. లాస్ట్ వీడియోలో క్లియర్గా షేర్ చేశాను. లాస్ట్ సండే వీడియోలో మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. అల్లం వెల్లుల్లి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని కొంచెం కొబ్బరి గసగసాలు వేసుకుంటే ముద్ద మసాలా రెడీ అయిపోద్ది. మంచి రిచ్ గ్రేవీ అయితే వస్తుంది గ్రేవీ కర్రీస్కి. మరి ఇది ఫ్రైకి ఎలా యూజ్ అవుతుంది చూపిస్తా, అది కూడా రెసిపీలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి ఇంట్రోలో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా. మా సండే ఎలా గడిచిందో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఫాస్ట్గా కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా ఫ్రై రెసిపీ చూసేద్దామా. యూజువల్గా ఫ్రై అనగానే బ్రెస్ట్ పీస్ తీసుకుంటారు చాలామంది, అంటే బోన్లెస్ అయితే బాగుంటుంది కదా ఫ్రైకి అన్నట్టు. నేను అవి ఇవి కొంచెం మిక్స్డ్ తీసుకున్నానులేండి. మొత్తం తెప్పించిన దానిలో హాఫ్ అయితే తీసుకున్నాను ఫ్రై కోసం అని. అంటే కొంచెం బోన్లెస్ పీసెస్ వేసి కొంచెం బోన్స్ ఉన్నవి అలా అయితే వేసాను. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్ద మసాలా ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను. దాంతోపాటు అన్ని స్పైసెస్ వేసేయండి. పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ అన్నీ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ముక్కలన్నిటికీ పట్టేలా మిక్స్ చేసుకోండి. ఇలా అయితే అవుతున్నప్పుడు ఆ తర్వాత ఎక్కువ కాకుండా కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి చికెన్ని. ఫ్రై డిఫరెంట్ టైప్స్లో చేయొచ్చు. ఇది కొంచెం లెందీ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కానీ చూసేవాళ్ళకి, బట్ తింటుంటే మాత్రం ఆ టేస్ట్ బాగుంటుంది. ఫ్రై అంటే మరీ ఫ్రై లాగా రసం పక్కన సైడ్ డిష్లా పెట్టుకునేలా కాకుండా ఇది కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీతో, మీరు కొంతమందికి ఫ్రైస్ కూడా అన్నంలో కలుపుకొని తినడం ఇష్టం ఉంటుంది, మేము ఆ కేటగిరీ అనమాట. అలా కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీతో బాగుంటుంది అనమాట మీరు రైస్లో కలుపుకోవాలన్నా కూడా. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే
ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కుకింగ్ స్టార్ట్ అయిపోయింది చూసారుగా, గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపించాను కదా ముందు క్లిప్లో, ఆ కన్సిస్టెన్సీ వరకు కుక్ చేసుకోండి. అంటే అంతవరకు వస్తే చాలు, మరీ దగ్గరకు చేసేద్దామంటే మాడిపోతుంది. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఫ్రై అంటే అందులోనూ చికెన్ ఫ్రై అంటే జీడిపప్పులు లేకుండా ఎలా వేస్తే దాన్ని అలా తింటూ ఉంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇది మీరు కావాలంటే పీసెస్ లాగా అలా స్టార్టర్స్ లాగా కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. నేను ముందు చెప్పినట్టే రైస్లో మిక్స్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ జస్ట్ కొంచెం అలా ఫ్రై అవుతున్నాయి అనుకున్నప్పుడే మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ ఫుల్గా ఫ్రై అయిపోనిచ్చారంటే చికెన్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, కొంచెం గ్రేవీ ఉంది కాబట్టి. సో ఆనియన్స్ చికెన్ అంతా ఫ్రై అయ్యేసరికి అవి నల్లగా మాడి మసిబొగ్గులు అయిపోతాయి అనమాట. అందుకని ఆనియన్స్ కంప్లీట్గా ఏం ఫ్రై అవ్వవసరం లేదు, చికెన్తో పాటు ఫ్రై అవుతాయి కాబట్టి కొంచెం ఫ్రై అయింది అనుకున్నప్పుడు వేసేస్తే సరిపోతుంది. సేమ్ ఈ ఫ్రైనే మీరు చక్కగా ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో నాన్ వెజ్ రెసిపీస్ అనే ప్లేలిస్ట్ ఉంది, అందులో ఆ రెసిపీ అయితే షేర్ చేశాను. మీకు ఎవరికైనా స్పెషల్గా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీక్ చేసి మీకోసం అయితే షేర్ చేస్తాను. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. సో తప్పకుండా లైక్ చేసి నన్నైతే మోటివేట్ చేసేయండి. ఇంక ఇలా కంటిన్యూగా అటు ఇటు వెళ్లకుండా ఫ్రై చేసుకుంటూ ఉండండి, దగ్గర ఉండి. అటు ఇటు వెళ్తే ఏంటంటే మాడిపోతుంది. మరీ ఎమర్జెన్సీ అయితే సిమ్లో పెట్టుకొని వెళ్ళొచ్చులేండి, మళ్ళీ అలానే ఉండిపోకండి నేను చెప్పాను కదా అని. ఇంకా చూస్తుండగానే మీకు తెలుస్తుంది కదా గ్రేవీ అంతా ఎలా దగ్గరకు అయిపోయి మంచిగా ఫ్రై అవుతుందో. ఇంకా మాకు ఇలా చాలు ఇంతవరకు ఫ్రై అయితే అనుకున్నప్పుడు మాకైతే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్. ఫైనల్గా కొంచెం చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోద్ది. ఇది మీరు అలానే రైస్లో కలుపుకొని తినచ్చు, మనం పెట్టుకున్న వాము రసంతో తినచ్చు, సాంబార్తో తినచ్చు, పప్పుతో తినచ్చు, మీరు దేంతో తిన్నా సరే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఈ చికెన్ ఫ్రై నా ఫేవరెట్. మీరు చికెన్ ఫ్రై ఎలా చేస్తారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఫైనల్గా మన సండే రెసిపీస్ అన్నీ రెడీ అయిపోయినట్టే, అంటే నాన్ వెజ్ వరకు ఫ్రై అయిపోయింది, కర్రీ అయిపోయింది. ఇప్పుడు మన సింపుల్ వాము రసం ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఈ రసం అయితే బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వెరీ బేసిక్ రసం అని అయితే నేను చెప్తాను. పేరుకి బేసికే కానీ హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఉంటాయి. ఫైనల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మీ రసం క్వాంటిటీకి సరిపడా వాటర్ తీసుకోండి. అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసుకొని కొద్దిగా వాము అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. వాముతో పాటు మీ రసం పులుపుకి సరిపడా చింతపండు పులుసు కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక బాయిల్ రానివ్వండి. చాలామంది రసాన్ని మరిగిచ్చేస్తూ ఉంటారు, ఏదో సాంబార్ని మరిగించినట్టు. అలా ఎక్కువసేపు బాయిల్ అయితే ఏం టేస్ట్ ఉండదు, రసం చింతపండు అదో రకంగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా రసాన్ని ఒక సింగిల్ బాయిల్ ఇలా రానివ్వండి, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తడకా పెట్టుకోండి, సూపర్గా ఉంటుంది. అండ్ ఇలా బాయిల్ వస్తున్నప్పుడు దంచిన వెల్లుల్లి అయితే యాడ్ చేసుకోండి. దీనిలోకి రసం పౌడర్ యాడ్ చేసుకోవద్దు. ఎప్పుడైనా వాము రసంలో రసం పౌడర్ యాడ్ చేయొద్దు. చేయకుండానే వాము నుంచి చాలా న్యాచురల్ ఫ్లేవర్తో రసం అయితే సూపర్ యమ్మీగా ఉంటుంది. అండ్ నేను మీకు చెప్పినట్టే పిల్లలకి వీక్లీ 1 or 2 తప్పకుండా ఈ రసం ఇవ్వండి. వాళ్ళ పిల్లలకి కొంచెం అజీర్తి అలా చేస్తూ ఉంటుంది కదా, దానికి హెల్ప్ అవుతుంది. మీరు ఇలా రసం పెట్టేంత టైం లేకపోయినా కూడా జస్ట్ ఒక స్పూన్ వాముని తడకా ప్యాన్లో అయినా సరే అలా ఫ్రై చేసేసుకొని లైట్గా ఉప్పేసి మిక్సీ పట్టినా ఓకే, లేకపోతే మనం వెల్లుల్లి దంచుకుంటాం కదా అలా చిన్న రోల్లో దంచుకొని ఫస్ట్ 2 ముద్దలు పిల్లలకి నెయ్యి వేసి పెట్టండి. వాళ్ళకి ఎలాంటి అజీర్తి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. న్యూ మామీస్కి పర్టికులర్గా చెప్తున్నాను. ఇంకా నేను తడకా కోసం నార్మల్ పోపు దినుసులు, తడకాలో కూడా కొంచెం వామ్ వేసుకోండి. దానివల్ల ఏంటంటే రసంకి మంచి ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు ఉంటే ఓకే, నా దగ్గర లేదు కాబట్టి నేను కొత్తిమీర యాడ్ చేశాను అంతే. అసలు తడక పెడుతున్నప్పుడే సూపర్గా వాము స్మెల్ వచ్చి అలానే రసం తాగేయాలనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. ఏం చేస్తున్నారు బాబు? బ్యాట్ గ్రిప్ వేస్తున్నా, ఆవిడ పాడైపోయింది. ఎందుకు బయట వేయించచ్చుగా? ఎందుకు మనం వేసుకుంటే ఈజీగా అయిపోద్ది. అయితే ఇది ఉంటే చాలు, టూల్స్ ఒక టూల్ ఉంటే చాలు బ్యాట్ గ్రిప్. మీ అమ్మాయి క్రికెట్ బ్యాట్స్ కోసం మీ కష్టాలా? కష్టం ఎందుకు, నాకు చాలా ఇష్టం చెప్పాలి. డబ్బులు ఎందుకు?
డబల్ ఎక్కువ గ్రిప్కి ఇంపాక్ట్ రాకుండా చేతికి అలవాటు అవుతుంది, త్వరగా పాడవకుండా. బ్యాటా చేయా చేతికి నొప్పి తెలియదు, బాల్ ఇంపాక్ట్ అయినప్పుడు డబల్ గ్రిప్ ఉంటే చేతికి దెబ్బ తగ్గుతూ అవుతుంది కదా. ఇంపాక్ట్ ఓకే, ఇంపాక్ట్ సాఫ్ట్ చేయడానికి అంత కష్టం ఎందుకు, చేతులు నొప్పు. ఏం లేదు, ఈజీ. ఇంత పొడుగు వికెట్స్ ఏంటి డాడీ? అలా ఉంటే కొంచెం దూరంగా పెట్టినా నా డాడీ దగ్గర పెట్టు. మళ్ళీ ఇవెందుకు డాడీ కింద ఉన్నాయి కదా వికెట్స్. స్టంప్స్ ఎత్తు ప్రాక్టీస్ చేసినప్పటికీ స్టంప్స్ బేల్స్ లేవు డాడీ. ఎందుకు అవసరం లేదు. బేల్స్ లేకుండా తెప్పించావా? పైన ఉండాలి కదా, బేల్స్ అవే నేను మాట అవి లేకపోతే అవుట్ అయినట్టు ఎలా తెలుస్తుంది? తగిలితే చాలమ్మా. నో, తగిలి పడిపోతేనే అవుట్ అయినట్టు. ఏదో ఒకటి ప్రాక్టీస్ సింపుల్. ఓకే, ఫైనల్లీ యువర్ డన్ బాబు. యా ఇది ఉంది. సరే ఊరికి రెండు ఎగ్జాంపుల్ గా పట్టవలాగా. How is this ఇంకొందిగా ఎక్స్ట్రా. ఏది అది కిందకి లాగుతాను. ఓకే, లాగేసేయండి మరి. ఇది కూడా ఈజీగా వెళ్ళిపోవడానికి టూల్ ఏం లేదా? ఏం లేదు, మనం లెంగ్త్ తగ్గించుకోవాలి. నేను కావాలని ఎక్సెస్ ఉంచాను కదా, ఎందుకు తగ్గించేయచ్చు కదా ఈజీగా. ఎక్స్ట్రా ఉంటే రిత్తు యూజ్ అవుతుంది. ఇవిడేకి పట్టుకొని ఇక్కడ చిరిగిపోతుంది రిత్తుది. పైన ఎక్సెస్ ఉంటే కిందకి దించుకుంటూ ఉండొచ్చు కదా. అలా ఎక్సెస్ ఉంటే చూడడానికి బాగోదు కదా. ఏం కాదు, ఇప్పుడు ఇది కిందకి పంపించేస్తాం మొత్తం, అందుకే కొడుతున్నా. దీని మీద పెడతాను నేను. ఇక్కడ ఉంటే చూడు ఈ పార్ట్, ఇక్కడ పెట్టుకోవచ్చు ఎక్సెస్ గ్రిప్. ఓకే, అక్కడ పెట్టి కిందకి స్ట్రైట్గా చేస్తాం అనుకో, కింద నుంచి పాడవుతూ వస్తుంది, చిరిగిపోతుంది చూడు కింద పోర్షన్. గ్రిప్ ఇక్కడ గ్రిప్ చేస్తారు కదా, ఇక్కడ రబ్బాయి పాడైపోద్ది. అప్పుడు మళ్ళీ కిందకి జరుపుకోవచ్చు ఎక్సెస్ ఉన్నది. ముందే కట్ చేస్తాం అనుకో త్వరగా ఇదైపోద్ది. ఓకే, అలా ఉన్న ఎక్సెస్ని కిందకి లాగడం స్లోగా. సో అది మంచిగా లంచ్ చేసేసిన తర్వాత మా వారు ఆ పనిలో అయితే బిజీగా ఉన్నారు. ఇంకా దగ్గర 5 అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి కొంచెం టీ తాగేసి బయటికి అయితే బయలుదేరాం. ఈరోజు మార్కెట్ కన్నా ముందు వెళ్ళాల్సిన ప్లేస్ ఒకటి ఉంది. అదేంటంటే ఇదే ఓస్వాల్ మెగా సేల్ అనమాట. మన దగ్గర పర్టికులర్గా సౌత్ ఇండియాలో వింటర్ అంటే ఒక 2 స్వెటర్స్ మన దగ్గర ఉంటే చాలు, పని అయిపోద్ది. బట్ ఇక్కడ అలా కాదు. నార్మల్ బట్టలు ఎన్ని ఉంటాయో, మనం నార్మల్గా సమ్మర్ అంతా యూజ్ చేసే బట్టలు ఏంటి, నేను చెప్పినట్టు పర్టికులర్గా మన సౌత్ సైడ్ ఎన్ని బట్టలు ఉంటాయో అన్ని వింటర్ బట్టలు అయితే ఉండాలి. మామూలుగా ఉండదు చలి అయితే. సో ఎన్నున్నా తక్కువే అనిపిస్తుంది. పిల్లల విషయం అయితే చెప్పవసరం లేదు, వాళ్ళకి సంవత్సరం సైజులు చేంజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు కొంటూనే ఉండాలి. మన పెద్దవాళ్ళ విషయానికి వచ్చేసరికి యాడ్ ఆన్స్ అనమాట. ఇక్కడ మా అమ్మాయి కోసం వెల్వెట్ నైట్ డ్రెస్ అయితే చూస్తున్నాను. కొంచెం వామ్గా ఉంటే ఏంటంటే నిద్ర పడుతుంది సరిగ్గా. ఇంకా కొంచెం ముందుకెళ్ళే కొద్దీ ఇంకొక 15 డేస్ తర్వాత ఈ రూమ్ హీటర్స్ అయితే పెట్టుకుంటాం అనుకోండి. అయినా సరే ఎంతో కొంత కొంచెం బాడీకి వామ్నెస్ అయితే కావాల్సిందే. మా పాపనైతే వదలనివ్వను, థర్మల్స్ తను రెగ్యులర్గా వేసుకుంటుంది, స్కూల్కి కానీ స్పోర్ట్స్కి కానీ ఎక్కడికైనా సరే. బట్ ఇలాంటి నైట్ డ్రెస్ అయితే ఒకటి ఆల్రెడీ ఉంది, ఇంకోటి చూద్దామని చూశాను. ఈ టైప్ కాదు, ఇంకొక టైప్ ఉంది. నేను ఆన్లైన్లో తెప్పించాను లాస్ట్ టైము, బట్ ఇక్కడ ఆఫ్లైన్ చూశాను బాగున్నాయి కదా అని. పర్టికులర్గా నేను వచ్చింది ఎందుకంటే నాకు ఒక 2 స్వెటర్స్ కావాలి పల్చటివి. అంటే నేను రెగ్యులర్గా వేసుకునే జాకెట్స్ టైప్ ఉంటాయి కదా, అలాంటివి వేసుకొని కిచెన్లో వర్క్ చేయడం కుదరట్లేదు. స్వెటర్స్ లాంటివి 2 ఉన్నాయి, మిగతాయి కొంచెం పాతగా అయిపోయినాయి అనమాట. కొన్ని అయితే నేను నాగ్పూర్లో ఉన్నప్పటి నుంచి యూస్ చేసే ఉన్నాయి. ఈవెన్ నాగ్పూర్లో కూడా చలి ఎక్కువే, కానీ ఢిల్లీలో ఉన్నంత మాత్రం కాదు. రూమ్ హీటర్స్ ఏం అవసరం ఉండేది కదా అక్కడ. నార్మల్ స్వెటర్స్ జాకెట్స్తో మెయింటైన్ చేసేసేవాళ్ళం. సో అవే నేను చాలా వాడుతున్నాను. ఇక్కడికి వచ్చాక కొన్నది తక్కువే అని చెప్పాలి. కాబట్టి ఇంక ఇయర్ అయితే లాస్ట్ ఇయరే అనుకున్నాను, కానీ ఎలాగోలా నెట్టుకొచ్చేసాను. ఇంక ఇయర్ ఎలా అయినా కొనాల్సిందే అనుకున్నాను. ఇది ఎవ్రీ ఇయర్ ఇక్కడ పెడతారు మెగా సేల్, ఆఫర్స్ బాగుంటాయి. మెయిన్ ఇక్కడ స్టఫ్ చూసారా ఎంత ఉందో. ఇంత స్టఫ్ మీకు మాల్స్లో అయితే దొరకదు, లిమిటెడ్ ఉంటాయి కదా. ఆ లిమిటెడ్లో వెతుక్కోవడం కష్టం అవుతుంది, మనకి నచ్చినవి దొరకడం. ఇక్కడ ఏంటంటే బల్క్గా ఉంటుంది, రీజనబుల్ రేట్స్ కాబట్టి బాగానే ఉంటాయి అనిపిస్తుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ నుంచి రావడం స్టార్ట్ చేశాను ఇక్కడికి. బాగుంటుంది, అన్నీ తీసుకున్నాం. ఇంకా కావాల్సినవన్నీ ఏమేమి తీసుకున్నాను అనేది నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. మా వారు కూడా హుడీస్ కోసం చూశారు, కానీ తన సైజుకి ఏంటో
ఈవెన్ కిడ్స్ అండ్ ఉమెన్ దానిలో బాగానే ఉన్నాయి, కానీ జెంట్స్ విషయానికి వచ్చేసరికి సైజులు బాగా డిఫరెన్స్ ఉన్నాయి. అసలు నార్మల్గా మా వారికి ఎల్ సైజ్ వచ్చేస్తుంది, అలాంటిది అక్కడేంటో 2XL అని ట్యాగ్ అయితే ఉంది, కానీ వేస్తుంటే పట్టట్లేదు. అంత వర్స్ట్గా ఉన్నాయి సైజుల విషయానికి వచ్చేస్తే. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ మార్కెట్కి అయితే వచ్చేసాం. యాజ్ యూజువల్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకొని ఇంటికి వెళ్ళి వాటిని సర్దుకోవాలి వీక్ అంతా స్మూత్గా అవ్వాలంటే. ఇంకా మా అమ్మాయికి అయితే వింటర్లో నార్మల్గా ఇంట్లో సాక్స్ వేసుకొని తిరుగుతూ ఉంటే సాక్స్ ఎక్కువ పాడైపోతాయి కదా, ఇలాంటి షూస్ టైప్ యూస్ చేస్తాం మేము ఇక్కడ వామ్గా ఉండడానికి లెగ్స్ కూడా. సో తను అవి లాస్ట్ ఇయర్ తీసుకున్నవి పాడైపోయాయి కాబట్టి అవి కావాలంటే అవి తీసుకోవడానికి వచ్చాం. అలాంటివన్నీ పెద్ద పెద్ద మాల్స్లో కన్నా కూడా ఇలాంటి లోకల్ మార్కెట్స్లోనే మనకి రీజనబుల్ రేట్స్లో అయితే వస్తాయి. ప్రతిదానికి బ్రాండ్ అని షాప్స్ అని వెళ్ళిపోతూ ఉంటే మన డబ్బులు ఖర్చు అయిపోతాయి తప్ప మనకి కావాల్సిన ప్రోడక్ట్ కావాల్సినట్టు దొరకదని నేనైతే అనుకుంటాను. సో అంటారు కదా, ఒక మధ్యతరగతి ఇల్లాలుగా మన ఆలోచనలు ఇలానే ఉంటాయి. కూరగాయలు ఎక్కడ ₹1 తక్కువకి వస్తాయి, గ్రాసరీ ఎక్కడ ₹1 తక్కువకి వస్తుంది, ఇలాంటి షాపింగ్ చేయాల్సి వస్తే ఎక్కడైతే మనకి రీజనబుల్ రేట్స్లో వస్తాయి, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా. నేను అలాంటి వాళ్ళల్లో ఒక అమ్మాయినే. అలాంటి ఒక మధ్యతరగతి ఇల్లాలుగా ఇలానే ఆలోచిస్తాను. ఇదైతే క్రాకరీ షాప్, ఇక్కడ కూడా మంచి కలెక్షన్ అయితే ఉంది. ఫైనల్గా వెళ్ళిన పని అయిపోయింది. నేను ఏమేమి షాపింగ్ చేస్తానో చూపిస్తా. మా అమ్మాయిని అడ్రస్ మాత్రం మా అమ్మాయి వేసేసుకుంది, అదే చూపిద్దాం. దాన్ని పిలిచాను, ఇంకా పడుకోవడం రెడీ అయిపోతుంది. డిన్నర్ అయిపోయింది, పడుకుంటుంది. టాప్ టు బాటమ్ సేమ్. ఇక్కడ జాకెట్ ఇటు సైడ్ ఉంది కదా, ఇది సేమ్ ప్యాంట్ సైడ్ కూడా ఇటే సేమ్. ఫుల్ డ్రెస్ నేను చూపిస్తానులే. ఓకే ఓకే 1 సెకండ్. నేనైతే ఈ 2 స్వెటర్స్ తీసుకున్నా. ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఇలాంటివి కొంచెం హెవీ జాకెట్స్ అలాంటివి వేసుకొని వర్క్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే పల్చటి స్వెటర్స్ కోసం అని వెళ్ళాను అక్కడ తీసుకుందామని. అదైతే ఎవ్రీ ఇయర్ హోల్సేల్ మెగా సేల్ పెడతారు కాబట్టి కొంచెం తక్కువకి వస్తుంది అక్కడ, అండ్ బాగుంటాయి కూడా డిజైన్స్ అని తీసుకున్నాను. ఇక్కడ నేను ట్రైల్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ పింక్ స్వెటర్ ఒకటి తీసుకున్నాను, అండ్ ఇది గ్రే కలర్ది. సో మనం వెళ్ళిన పని అయితే ఫుల్ఫిల్ అయిపోయింది, చేసుకొని వచ్చేసి సింపుల్గా వేసేసుకోవచ్చు. పల్చగా ఇవైతే వేసుకొని వర్క్ చేసుకోవడానికి బాగుంటాయి. ఈ జాకెట్స్ కన్నా కూడా ఇవి కూడా నేను కంఫర్టబుల్గా వేసుకుంటాను, కానీ బట్ నాకు ఎందుకో స్వెటర్స్ కావాలనిపించింది. సరే కదా అని తీసుకున్నాను. ఇదనమాట సింపుల్ షాపింగ్. అండ్ వెజిటబుల్స్ మామూలే తెచ్చుకున్నాం, ఆర్గనైజ్ చేసుకున్నాం. ఇంకా మా అమ్మాయి పడుకుంటుంది, నేనైతే కిచెన్ క్లీన్ చేసుకోవాలి, చేసేసుకొని పడుకోవడమే. అది సంగతి. ఇప్పుడు ఫుల్ డ్రెస్ అయితే చూపిస్తా. సో ఇది ఫుల్ డ్రెస్ అయితే, అండ్ వింటర్ షూస్. ఓకే తల్లి, బాగుంది నీ డ్రెస్. బజ్జో గుడ్ నైట్. కంఫర్టబుల్గా కూడా ఉంది. యా బాయ్ గుడ్ నైట్. ఇంకా అలా మా అమ్మాయి పడుకుంది. నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకుని రేపు మార్నింగ్కి నట్స్ అన్నీ సోక్ చేసి పెట్టేసుకున్నాను. రేపు మార్నింగ్కి నా క్లీన్ అండ్ హ్యాపీ కిచెన్ అయితే రెడీగా ఉంది. పొద్దున్నే ఇలా నీట్గా ఉన్న కిచెన్లోకి వస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అండ్ ఇందాక క్రాకరీ షాప్ చూపించాను కదా, అక్కడ కొన్ని కప్స్ అయితే తీసుకున్నాను నేను. 2 కొన్ని అంటే నాకు మామూలుగానే కప్స్ అంటే పిచ్చి. ఇది ఒక్కొక్కటి ₹50 ఈచ్ అనమాట. దాంతోపాటు ఈ 2 చిన్న చిన్న డిప్ బౌల్స్ అయితే తీసుకున్నాను. 25 ఈచ్ అంట. నాకు డెడ్ చీప్ అనిపించింది. నా దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి, నేను స్మార్ట్ బజార్లో తీసుకున్నాను. ఐ థింక్ ఒక్కొక్కటి 79 ఒకటి, 49 ఒకటి అలా ఉన్నాయి రేట్స్ అప్పట్లో. ఇక్కడ బాగున్నాయి కదా అని 2 అయితే తీసుకున్నా. సో 150కి నాకు ఈ 4 వచ్చేసినాయి. చాలా రీజనబుల్ కదా. నేను క్రాకరీ కొన్న వాటిల్లో ఇప్పటి వరకు నాకు ఇవైతే చాలా రీజనబుల్గా వచ్చినట్టే. మీరేమంటారు? రీజనబుల్ రేట్స్ కొన్నానా, ఎక్కువ పెట్టావు జ్యోతి అంటారా? ఏదో ఒకటైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మా సండే వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.